నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, చరిత్రకారులు శ్రీ చిల్లగట్టు శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే శ్వేత గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. శ్రీకాంత్ గారు ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త టాపిక్ తో మీరు చాలా మాకు తెలియని విషయాలు చెప్తున్నారు. ఆ క్రమంలో ఈరోజు నేను మన మెగాస్టార్ బాస్ గురించి అడగదలుచుకున్నాను. తప్పకుండా. చిరంజీవి గారు అంటేనే ఒక ప్రభంజనం, ఒక చరిత్రకారులు అనుకోవచ్చేమో ఆయన్ని కూడా. చరిత్రకారుడే ఆయన. చరిత్రని తిరగరాసినటువంటి ఒక చరిత్రకారుడు, తెలుగు చలనచిత్ర చరిత్రకారుడు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన మూవీ రిలీజ్ అవుతుంది అంటే అసలు ఫ్యాన్స్ కి పండుగ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంత అంత మంచి హీరో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు విజయాలకి బాగా దూరంగా ఉన్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ శ్వేతాజీ. మరి తొలినాళ్ల నుంచి మొదలు పెడితే ఏమవుతుందంటే, చిరంజీవి గారి కెరీర్లో మీకు చాలామంది భాగస్వామ్యం ఉంది. తొలినాళ్లలో మీకు క్రాంతి కుమార్ గారు, తర్వాత జయకృష్ణ గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ ఏంటంటే చిరంజీవి గారు ఏ కథ చెయ్యాలి, ఏ కథ చిరంజీవి గారికి సూట్ అవుతుంది, ఏ పాత్ర చిరంజీవి గారికి బాగుంటుంది అని చెప్పేసి జడ్జి చేసేటటువంటి స్థాయిలో వీళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ మీకు వరుస క్రమంలో మనం చెప్పుకోవాల్సి వస్తే నవలా చిత్రాలు నాగేశ్వరరావు గారి తర్వాత చిరంజీవి గారు చేసిన నవలా చిత్రాలు ఎవరు చేయలేదు. హైయెస్ట్ నంబరు చిరంజీవి గారిదే వస్తుంది. ఆ సమయానికి ఏంటంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు అభిలాష్ నవల రాస్తూ అందులో చిరంజీవి గారు అప్పటికే స్టార్ హీరో స్టార్డమ్ ఇంకా రాలేదు, హీరో అయిపోయారు. అంటే వెల్ నౌన్ హీరో అయ్యేటప్పటికి వీరేంద్రనాథ్ గారు ఏం చేశారంటే, చిరంజీవి గారు కష్టపడి పైకి వస్తున్నారు కాబట్టి తన నవలలో హీరో పాత్రకి చిరంజీవి అని పేరు పెట్టారు అభిలాష్లో. ఇది సీరియల్గా వస్తుంటే ఇద్దరు చదువుతున్నారు. ఒకరు చిరంజీవి గారి మదర్ చదువుతున్నారు, అంజనాదేవి గారు, ఇంకొకరు కోదండరామిరెడ్డి గారు వైఫ్ చదువుతున్నారు. ఇద్దరు చదువుతూ చిరంజీవి గారితో వాళ్ళ మదర్ అన్నారంట, ఇట్లా అభిలాష నేను నవలు చదువుతున్నాను, ఇది నీ దాకా ఎవరైనా తీసుకొస్తే ఎట్టి పరిస్థితులు వదులుకోకు, నీ పేరే నిన్ను ఊహించుకుంటూ చదువుతున్నాను, భలే ఉంది నిన్ను ఊహించుకుంటూ చదువుతుంటే అన్నారంట. అది చిరంజీవి గారికి గుర్తుండిపోయింది. కోదండరామిరెడ్డి గారికి వాళ్ళ వైఫ్ తీసుకొచ్చి ఇచ్చారంట, భారతి గారు ఆవిడ పేరు. చాలా బాగుంది, మీరు డైరెక్ట్ చేస్తే భలే ఉంటుందండి. ఆవిడ చెప్పారంట చిరంజీవి గారితో అయితే బాగుంటుందని. అప్పటికే చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు న్యాయం కావాలి కూడా నవలా చిత్రమే. క్రాంతి కుమార్ గారి నిర్మాత. కొత్త పని కామేశ్వరి గారిని ఆవిడ రాసి, డి కామేశ్వరి గారు ఆవిడ నవల బాగుంటుంది. కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్. ఆ తర్వాత కిరాయి రౌడీలు హిట్, కమర్షియల్ హిట్. సేమ్ క్రాంతి కుమార్ గారు, కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు. కేఎస్ రామారావు గారు చిరంజీవి గారితో సినిమాలు తీయాలి, ఇతను ఖచ్చితంగా చాలా పెద్ద స్టార్ అవుతాడని ఊహించిన వాళ్ళలో తొలినాళ్లలో కేఎస్ రామారావు గారు ఒకరు, కె దేవివర ప్రసాద్ గారు ఒకరు, విజయవాపినేడి గారు, వీళ్ళు ముగ్గురు అనమాట. అరవింద్ గారు అంటే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇక్కడ నేను అల్లు అరవింద్ గారి పేరు తీసుకురాను, ఇట్స్ డిఫరెంట్ అనమాట. వీళ్ళలో కేఎస్ రామారావు గారు నవల కొని కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో చిరంజీవి గారితో చేయాలని చెప్పి వచ్చారు. వస్తే ఇళయరాజు గారి మ్యూజిక్, లోక్ సింగ్ గారు చిరంజీవి గారు చాలా అద్భుతంగా పోర్ట్రైట్ చేస్తున్నారు. లోక్ సింగ్ గారి కెమెరా అని చెప్పేసి పెట్టుకున్న తర్వాత కోదండరామిరెడ్డి గారికి ఏంటంటే, అప్పటికే కోదండరామిరెడ్డి గారు సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదర్, సత్యమూర్తి గారు కలిసి జర్నీ చేస్తారు. సత్యమూర్తి గారు స్క్రీన్ ప్లేలో అయినా ఉంటారు, డైలాగ్స్ అయినా రాస్తారు, కథ అయినా సత్యమూర్తి గారు చెప్తారు. ఇట్లా సత్యమూర్తి గారు వచ్చారు అభిలాష్లోకి. వచ్చిన తర్వాత ఏమైందంటే అసలు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అభిలాష. మీకు ఊరు వాడ ఎక్కడికి వెళ్ళిన అభిలాష పాటలు, అభిలాష సినిమా గురించి డిస్కషన్ అనమాట. అప్పుడు పుట్టిందా ఈ అభిలాష? అప్పుడు పుట్టిన అభిలాష అనమాట. అది ఏమైందంటే బ్యాక్ టు బ్యాక్ మీకు కేఎస్ రామారావు గారు, కోదండరామిరెడ్డి గారు, ఇళయరాజా గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, లోక్ సింగ్ గారు, వీళ్ళు ఐదుగురు కలిసి చిరంజీవి గారితో అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం ఇట్లా 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. పెద్ద హిట్స్. ఇక్కడ మీకు ఒక దీనిలో నుంచి మనం కొంచెం ముందుకు వెళితే 1980 మొగుడు కావాలి అనే సినిమాలో క్లైమాక్స్లో రాచిలక అని చిరంజీవి గారు చేసినటువంటి ఒక క్లబ్ సాంగ్, ఆ డాన్స్ మూమెంట్స్ చూసి వెస్ట్రన్ డాన్స్ ఇంత అద్భుతంగా చేస్తున్నాడు. అది చిరంజీవి గారు 10th ఫిలిం, నాకు గుర్తున్నంతలో 10వ సినిమాను 11వ సినిమాను. కోతల రైడ్ అప్పటికి 100 days, మొగుడు కావాలి 175 days 1980కి చిరంజీవి గారికి. పున్నమి నాయకులు ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఈ వెస్ట్రన్ డాన్స్ ఎంత బాగా చేస్తున్నాడని కె దేవివర ప్రసాద్ గారు రామారావు గారి సినిమాలో బావమరిది పాత్రకు చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకుని తిరుగులేని మనుషులు పెట్టారు, కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. మీకు రామారావు గారు అప్పటికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఓపెనింగ్ సాంగ్ చిరంజీవి గారిది అనమాట. దాంట్లో దాన్ని బట్టి చిరంజీవి గారు డాన్స్ అప్పటికి ఎంత డాన్సింగ్ స్టార్ గా రిజిస్టర్ అయిపోయారు ఊహించుకోండి. చిరంజీవి గారి సాంగ్, చిరంజీవి గారి డాన్స్ తో సినిమా ఓపెన్ అవుతుంది. క్లైమాక్స్ సాంగ్ మళ్ళీ ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు కలిసి గిటార్లు వాయిస్తే ఒక డాన్స్ ఉంటుంది, ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. మీకు చిరంజీవి గారిని చూసి సినిమా ఫ్లాప్,
తిరుగులేని మనిషి పెద్ద ఫ్లాప్. సినిమా అయిపోయిన తర్వాత కె దేవర ప్రసాద్ గారి దృష్టిలో చిరంజీవి గారు ఉండిపోయారు. కె దేవర ప్రసాద్ గారు అంటే ఏంటంటే ఎన్టీ రామారావు గారి నిర్మాత. ఎన్టీ రామారావు గారితో కె దేవర ప్రసాద్ గారి నాన్నగారి కనకమేడల తిరుపతయ్య గారిని ఆయన శ్రీకృష్ణ అవతారంలో ఆయన వన్ ఆఫ్ ద పార్ట్నర్. శ్రీకృష్ణ అవతారం పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ అని తెలిసి ఆయన ఆనందంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తి ఆయన. ఆనందంతో హార్ట్ అటాక్ వచ్చేసింది ఆయన. వచ్చిన తర్వాత అప్పుడు రామారావు గారు కె దేవర ప్రసాద్ గారిని బాధ్యతగా తీసుకుని కె దేవర ప్రసాద్ గారికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రామారావు గారు చేస్తూ కథానాయకుని కథ, అద్భుతమైన సినిమా కేడీ నెంబర్ 1 పెద్ద హిట్. వాళ్ళ కాంబినేషన్ రాఘవేంద్రరావు గారు, ఎన్టీ రామారావు గారు, కె దేవర ప్రసాద్ గారి కాంబినేషన్. తిరుగులేని మనిషి ఫ్లాప్. నా దేశం అని ఒక సినిమా చేశారు, బాపయ్య గారి డైరెక్షన్. రామారావు గారు ఆఖరి సినిమా, ఏది పాలిటిక్స్ లోకి వెళ్ళబోయే ముందు సినిమా నా దేశం. అట్లా దేవివర ప్రసాద్ గారు అంటే రామారావు గారికి చాలా ఇష్టం. బాలకృష్ణ గారి డేట్స్ మొత్తం దేవివర ప్రసాద్ గారే చూసేవారు. ఈ టైంలో ఏంటంటే చిరంజీవి గారి కోసం ఆయన నా బ్యానర్ హీరో తర్వాత రామారావు గారి తర్వాత చిరంజీవి అని ప్రకటించి దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి గారితోనే సినిమాలు తీశారు ఆయన. చట్టంతో పోరాటం కె బాపయ్య గారి డైరెక్షన్, తర్వాత కొండవీటి రాజా రాఘవేంద్ర గారి డైరెక్షన్, మంచి దొంగ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, ఘరానామ కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, అల్లుడా మజాక యువి సత్యనారాయణ గారి డైరెక్షన్లో. తర్వాత మీకు మృగరాజు అందరికీ తెలిసినటువంటి ఫలితమే. దేవి వరప్రసాద్ గారు ఒకరు చిరంజీవి గారి సెట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్లో ఒకరు. గొప్ప కథ, చిరంజీవి గారిని నెక్స్ట్ లెవెల్ అలా చూపించాలని ఆలోచించేటటువంటి ఒక టీం వర్క్. ఆ తర్వాత విజయబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన గురించి ఆయన స్మరించుకోవాలండి. కన్నడలో 2 సినిమాలు రిలీజ్ అయినాయంట, 2 ఫ్లాప్ అయినాయంట అని తెలుస్తుంది విజయబాబు నాయుడు గారికి. ఆయన బెంగళూరు వెళ్ళిపోయి కన్నడ సినిమాలు కొనేస్తారు. 2 ఫ్లాప్ సినిమాలు కొనుక్కొని వచ్చి ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్, రెండో సినిమాలో సెకండ్ హాఫ్ తీసుకుని ఈయన ఒక కొత్త కథ తయారు చేసి ఒక సూపర్ హిట్ తెలుగు సినిమా తీస్తారు. దట్ ఈస్ విజయబాబు నాయుడు గారు. అదే ఆయన ప్రతిభ. సూపర్. అంటే మార్నింగ్ షోకి వెళ్ళి మ్యాట్నీ ఫస్ట్ షో చూసొచ్చి మొత్తం సీనిక్ ఆర్డర్, 1 లైన్ ఆర్డర్ రాసేసి ఎందుకు హిడెన్ పాయింట్ ఏంటి, ట్విస్ట్ ఏంటి, ఇందులో సోల్ ఏంటి, ఇందులో క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇవన్నీ కూడా రాత్రికి రాత్రి వండి వార్చేసేటటువంటి ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక రచయిత అనమాట విజయబాబు నాయుడు గారు. ఆయన చిరంజీవి గారితో వరుసగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆయన పట్నం వచ్చిన పతివ్రతలు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా మౌళి గారి డైరెక్షన్, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు సూపర్ హిట్. చాలా పెద్ద కామెడీగా ఉంటుంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్, అన్ని నవరసాలు ఆ సినిమాలో. తర్వాత ఏంటంటే మౌళి గారి డైరెక్షన్లోనే ఆకెళ్ళ గారి వ్యవస్థ అనే నవలని మగమహారాజుని తీద్దామని ప్లాన్ చేసుకుని షెడ్యూల్ వేస్తే మౌళి గారు ఇప్పుడు కాదు వచ్చే వారం పెట్టుకుందాం, ఒక నెల రోజులు ఆగి పెట్టుకుందాం, నాకేదో పని ఉంది, ఇలా ఏవో కారణాలు చెప్తే నేను కోపం వచ్చేసింది. చిరంజీవి గారు ఏంటంటే వెరీ బిజియెస్ట్ ఆర్టిస్ట్ అప్పటికి, ఎందుకంటే పరిశ్రమకు అవసరమైనటువంటి హీరోగా అప్పటికి రూపుదాలు చేశారు చిరంజీవి గారు. వెంటనే విజయబాబు నాయుడు గారు డైరెక్ట్ చేయడం మొదలు పెట్టారు చిరంజీవి గారిని. ఇదేంటి విజయబాబు నాయుడు గారు డైరెక్షన్ చేసేస్తున్నారని అరవింద్ గారు వచ్చేసారంట. మౌళి కథ డైరెక్షన్ చేయాల్సింది మీరు చేస్తున్నారు ఏంటంటే, అంటే చూడండి నేను ఈ కథని నేను ఎంత ఓన్ చేసుకున్నాను మీకు చేసి చూపిస్తానని విజయబాబు నాయుడు గారు చేసి చూపించారు. అద్భుతమైన సినిమా. మీకు ఆ సినిమా నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, సినిమా ప్రారంభమైన చాలాసేపటి వరకు చిరంజీవి గారు రారు. ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతాయి, సీతారాముడు కట్నం అనే ఒక పాట ఉంటుంది, తర్వాత ఎప్పుడో వస్తాడు. ఆయన ఏంటంటే పని చేయడు అనమాట. ఆయన నా చదువుకు తగినటువంటి పని నాకు ఉద్యోగం దొరకటం లేదు కాబట్టి నేను ఏ పని చేయనని చెప్పేసి ఇంట్లో తిని పడుకుంటుంటాడు. ఇంటి పెద్దవాడు ఫాదర్ ఎవరైతే ఉంటారో కన్నడ ఆర్టిస్ట్ ఉదయ్ శంకర్ గారిని ఆయన చేశారు. ఆయన ఫ్యామిలీని మొత్తం పాపం లీడ్ చేస్తుంటారు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన చనిపోవడానికి ముందు ఇతను రియలైజ్ అవుతాడు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకుని ఒక కుండలు చేసేవాడి దగ్గరికి వెళ్ళి మట్టి తొక్కడం మొదలు పెడతాడు చిరంజీవి గారు. మట్టి తొక్కడం మొదలు పెడితే అప్పుడు ఆ రోడ్డు మీద వెళుతూ ఫాదర్ చూస్తాడు, కొడుకు మట్టి తొక్కుతున్నటువంటి ఆ దృశ్యం చూసి ఫాదర్ కూడా వచ్చి ఆ మట్టిలోకి తను కూడా కాలు పెడతాడు అనమాట. ఇద్దరు ఒకరినొకరిని చూసి నవ్వుకుంటారు. గొప్ప సన్నివేశం. నీకు తర్వాత సైకిల్ దొక్కే పాట ఒకటి ఉంటుంది, వారం రోజులు సైకిల్ దొక్కాలన్నమాట ఆగకుండా. మీకు ఇట్లాంటివన్నీ ఏంటంటే వీళ్ళందరూ ఇంతమంది రచయితలు, దర్శకులు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, జంధ్యాల గారు, గొల్లపూడి మారుతిరావు గారు మాటలు రాసినటువంటి రచయితలు, సత్యానంద్ గారు, చిరంజీవి గారికి అత్యధిక చిత్రాల రచయిత సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, పరుచూరి బ్రదర్స్ గారు, వీళ్ళందరూ ఏంటంటే చిరంజీవి గారికి ఒక అద్భుతమైనటువంటి, సత్యమూర్తి గారితో కూడా చాలా ఛాలెంజ్, అభిలాష,
అద్భుతమైన సినిమాలు అండి వాళ్ళు చేసింది, మామూలు సినిమాలు చేయాలి, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. తండ్రేమో చక్కగా రచయితగా ఉంటే కొడుకేంటి మరి కంప్లీట్ గా. ఆయన కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఇష్టమైన గీత రచయిత దేవిశ్రీ ప్రసాద్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, లిరిక్స్ కూడానా? చాలా పాటలు రాశాడు కదా దేవిశ్రీ ప్రసాద్. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఏదో సినిమాలో ఏదో ఒక పాటలో ఆయన అబద్ధపు సాహిత్యము లేకపోతే సాహిత్యాన్ని సృష్టించడము, ఈ పదాలు ఉండాలి నేను ఇట్లా అనుకున్నాను ఆ ట్యూన్లోనే పదాలు వినిపించడము. దేవిశ్రీ ప్రసాద్ బహుముఖ ప్రజ్ఞశలు, చిన్న వయసులోనే ఇళయరాజా గారి ఆశీస్సులు అందుకున్నటువంటి వ్యక్తి, చాలా చిన్న ప్రాయంలోనే. దట్ ఈస్ దేవిశ్రీ ప్రసాద్. ఇంతమంది రచయితలు అండి. అట్లాగే చిరంజీవి గారితో స్టార్ట్ అయినటువంటి డైరెక్టర్స్, వంశీ గారు చిరంజీవి గారితో స్టార్ట్ అయిన డైరెక్టర్, మంచు పల్లకి. తర్వాత విజయబాబు నాయుడు గారు మగమహారాజ్తో స్టార్ట్ అయ్యారు. ఇట్లా చిరంజీవి గారితో స్టార్ట్ అయినటువంటి డైరెక్టర్స్. ఇప్పుడు రవిరాజ పినిశెట్టి గారు ఉన్నారనుకోండి, ఆయన వీరభద్రుడు అని ఒక సినిమా, మాదాల రంగారావు గారు, జయకృష్ణ గారు ప్రొడ్యూసర్, తమిళ రీమేక్, అది ఫ్లాప్. ఇమ్మీడియట్ గా చిరంజీవి గారితో జ్వాల. అట్లాగే సంధ్య కోదండరామిరెడ్డి గారిది యావరేజ్, శ్రీధర్ గారు సుజాత గారు చేశారు. ఇమ్మీడియట్ గా చిరంజీవి గారితో న్యాయం కావాలి. అట్లాగే కోడి రామకృష్ణ గారు స్టార్ట్ అయింది డైరెక్టర్ గా చిరంజీవి గారితో, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ గారు. తొలినాళ్లలో మీకు బాపు గారు, బాలచంద్ర గారు, వీళ్ళు ఏంటంటే చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక అసమానమైనటువంటి ప్రతిభని గుర్తించి ఆ మొదటి సినిమా మనవరి పాండవులు బాపు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు చేస్తున్నప్పుడు ఆల్బమ్స్ తిరగేస్తున్నారంటే, పెద్ద ఆల్బమ్స్ వచ్చాయండి. షెడ్యూల్ అయిపోగానే ఫస్ట్ షెడ్యూల్ ఆల్బము స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇంత పెద్ద ఆల్బమ్ తయారు చేసి షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ ఎక్కడ జరుగుతుంటుందో అక్కడికి తెచ్చేస్తారు. ఆల్బమ్ చూస్తూ కంటిన్యూటీస్ చెక్ చేసుకోవడము, కాస్ట్యూమ్స్ చెక్ చేసుకోవడము, ఏ సీన్ అయిపోయింది, ఏ సీన్లో ఏ విధమైనటువంటి షార్ట్స్ పెట్టామనేది వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఒక పెద్ద ఆల్బమ్ వస్తుందన్నమాట. ఆల్బమ్ తిరగేస్తున్నారంట. తిరగేస్తూ బాపు గారు అన్నారట, చిరంజీవి గారు వెనకాల నుంచి వింటున్నారంట, బాపు గారు అన్నారంట, ఈ కుర్రోడి కళ్ళల్లో పులి చూపు ఉంది, లేడి చూపు ఉంది అన్నారంట. చిరంజీవి గారికి ఆయన ఇచ్చిన కితాబ్ అనమాట. బాపు గారు ఇచ్చిన కితాబ్. ప్రివ్యూ థియేటర్లో ప్రివ్యూ జరుగుతోంది, చిరంజీవి గారు ముందు కూర్చుని ఉన్నారు. వెనకాల నిర్మాతలు ఎవరు, కృష్ణరాజు గారు, జయకృష్ణ గారు, తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు వచ్చారు చూడటానికి. వారికి వేశారు ప్రివ్యూ. ఆ సైకిల్ అబ్బాయి పేరు ఏంటంటే అన్నారంట ఆర్టిస్టు. చిరంజీవి అంటే, చిరంజీవి వీడెవడో కానీ ఫీల్డ్ దున్నేస్తాడండి, ఆ కళ్ళే చెప్తున్నాయన్నారు. ఈవెన్ సావిత్రి గారు కూడా చెప్పారు, మహానటి సావిత్రి గారే, ఆవిడే వచ్చారు అక్కడికి, ఆవిడే చెప్పారు. అదే ఓకే, ఆవిడ గురించి మీరు చెప్పబోయేది. ఆవిడతో ఈయన కలిసి చేశారు. ఈయన ఆవిడ గుర్తులేదు, కలిసి నటించాం పునాది రాడాలనేది గుర్తులేదు ఆవిడకి. చూసి సైకిల్ అబ్బాయి పేరేంటి, చిరంజీవి, వాడి కళ్ళే చెప్తున్నాయి, వీడెవడో కానీ ఫీల్డ్ దున్నేస్తాడు. అట్లా చిరంజీవి గారి కళ్ళని చూసి, మీకు 47 రోజులు ఒక సినిమా అండి, కే బాలచంద్ర గారి డైరెక్షన్. 47 రోజుల ముందు ఇది కథ కాదు, ఇది కథ కాదులో సుగుణాకర్ రావు అని అద్భుతమైన పాత్ర చిరంజీవి గారిది. ఇలాంటి పాత్ర కాదు అసలు. మీరు ఈవేళ చూసినా మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి చిరంజీవి గారిని చంపేద్దాం అనేంత గొప్పగా అభినయించిన పాత్ర అది సుగుణాకర్ రావు గారి పాత్ర. దాంట్లో కమల్ హాసన్ గారు, శరత్ బాబు గారు, ముగ్గురు పోటాపోటీగా నటించిన జయసుధ గారి ముందు వెలవెలబోతుంటారు. ఆ వెలవెలబోతున్నా కూడా ఈయనేంటంటే ఆయన విలన్ పాత్ర ఇస్తే విలన్ పాత్రలో హీరోయిజం చూపించగలిగినటువంటి ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారు. ఆ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ చేస్తారు. అందుకే బాలచంద్ర గారు ఏం చేశారు, తర్వాత 47 రోజుల్లో కూడా చిరంజీవి గారిని తీసుకున్నారు. ఇది కథ కాదు, బ్లాక్ అండ్ వైట్ సినిమా. అక్కడ జయసుధ గారు, ఇక్కడేమో 47 రోజుల్లో జయప్రద గారు. ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు కుమార్. చాలా బాగుంటుంది మీకు ఈ క్యారెక్టరేషన్ కూడా. ఈ 2 సినిమాల తర్వాత ఏంటంటే చిరంజీవి గారికి బాలచంద్ర గారితో ఒక సినిమా చేయాలి, ఈ 2 సినిమాల్లో విలన్గా చేశాను, హీరోగా ఒక సినిమా చేయాలని ఉంది. ఆయన సుప్రీం హీరో అయిపోయి మెగాస్టార్ అవుతున్న టైంలో రుద్రవీణ చేశారు బాలచంద్ర గారితో, సూర్యనారాయణ శాస్త్రి పాత్ర. ఈ మధ్యలో మీకు విశ్వనాథ్ గారు 2 అద్భుతమైన సినిమాలు, ఆ తర్వాత ఆపద్బంధుడు. ఆ రెండింటిలో శుభలేఖ ఒకటి. అరవింద్ గారు అప్పుడే బావమరిది అయ్యారు చిరంజీవి గారికి, చెల్లెలు సురేఖ గారిని ఇచ్చి. ఆ తర్వాత ఏంటి, బావగారితో ఒక సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి. విశ్వనాథ్ గారి డేట్లు ప్రశాంతి క్రియేషన్స్ శాస్త్రి గారిని ఆయన దగ్గర ఉన్నాయి. చిరంజీవి గారు ఎక్స్ప్రెస్ చేశారు, విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేయాలనుంది నాకు, దిస్ ఇస్ ద రైట్ టైం అని. అరవింద్ గారు వెళ్ళి విశ్వనాథ్ గారిని, శాస్త్రి గారిని కన్విన్స్ చేసి, అరవింద్ గారు ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట. గీతా ఆర్ట్స్లోనే ఇవాళకి ఆ సినిమా నెగిటివ్ రైట్స్ ఉన్నాయి. ఆ సినిమా అరవింద్ గారు చిరంజీవి గారితో చేసిన మొదటి సినిమా. ఏంటి అద్భుతం, శుభలేఖ. మూర్తి అని హోటల్ సర్వర్ పాత్ర అనమాట. ఇవాళ మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు కూర్చొని చూసినా కొత్త సినిమా చూస్తున్నట్టు ఉంటుంది మీకు శుభలేఖ. కొత్త సినిమా ఇవాళే తీశారు, ఇప్పుడే
వేశారు, మనం చూస్తున్నాం అన్నంత ఫ్రెష్ గా ఉంటుంది సినిమా. శుభలేఖ సుధాకర్ గారు కూడా ఆ ఆయన మొదటి మూవీతోనే సినిమా కదా ప్రారంభ రావడం. చిత్రం. తులసి గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సుమలత గారు, సత్యనారాయణ గారు, రమణమూర్తి గారు, అసలు ఒకరు ఇద్దరని కాదు, అద్భుతమైన ఆర్టిస్టులు. హేమ సుందర్ గారిది చాలా మంచి పాత్ర, నాకు చాలా ఇష్టం. హోటల్ ప్రొపరేటర్ ఆయన. ఓకే. దాంట్లో మీకు ఏంటంటే చిరంజీవి గారిలో ఉన్న డాన్సింగ్ స్కిల్స్ని దృష్టిలో పెట్టుకుని విశ్వనాథ్ గారు ఏం చేశారంటే భారతీయ నృత్య రీతుల్ని చిరంజీవి గారి చేత అభినయింపజేశారు. కథకళి, కథక్కు ఇవన్నీ చిరంజీవి గారి చేత చేయించారు. అద్భుతంగా ఉంటుంది మీకు. డ్యాన్స్ బ్యాలే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. ఆ తర్వాత స్వయం కృషి. స్వయం కృషి నాటికి ఏంటి, చిరంజీవి గారు సుప్రీం హీరో అయిపోయారు. పసివాడి ప్రాణం లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ వచ్చేసింది ఆ టైంకి. 175 days 5 shows ఆడిన సినిమా. అంటే ఆడుతోంది ఇంకా. ఫస్ట్ ఒక 40 days ఎంతో అయింది. ఇమ్మీడియట్గా పడిన సినిమా స్వయం కృషి. పసివాడి ప్రాణం తర్వాత రిలీజ్ అయిన సినిమా స్వయం కృషి అనమాట. అంత కమర్షియల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక క్లాసిక్. ఇది కూడా కమర్షియల్ హిట్, స్వయం కృషి కూడా. రెండు వైవిధ్యభరితమైనటువంటి సినిమాలు, రెండు వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు. రెండు సినిమాలకి ఒక గొప్ప పోలిక ఒకటి ఉంది. ఎలా ఉంటుందంటే ఇందులో చిరంజీవి గారు, విజయశాంతి గారు, సుమలత గారు. ఇందులో చిరంజీవి గారు, విజయశాంతి గారు, సుమలత గారు. ఇందులో ఇది మొత్తం ఒక పసివాడికి సంబంధించిన కథ, ఇందులో మేనల్లుడికి సంబంధించిన కథ. ఇందులో సుమలతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, సుమలత దక్కదు. ఇందులో సుమలతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, సుమలత దక్కదు. ఇందులో విజయశాంతి వెంటపడి చిరంజీవిని చేసుకుంటుంది, ఇందులో విజయశాంతి వెంటపడి చిరంజీవిని చేసుకుంటుంది. ఇట్లా రకరకాల పోలికలు ఉంటాయి. రెండింటికి లోక్ సింగ్ గారు ఫోటోగ్రఫీ రెండు డిఫరెంట్ టోన్స్ లో ఉంటాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే చిరంజీవి గారి కోసం ఆలోచించిన రచయితలు, తర్వాత చిరంజీవి గారి కోసం అద్భుతమైనటువంటి నృత్య రీతుల్ని మేము సమకూర్చాలని తహతహలాడినటువంటి కొరియోగ్రాఫర్స్. సలీం మాస్టర్ కావచ్చు, శివశంకర్ గారు, తారా గారు, సుందరం మాస్టారు, ప్రభుదేవ, రాజు సుందరం ఆల్మోస్ట్ చిరంజీవి గారితో వాళ్ళు ప్రారంభ చిత్రాలు ప్రారంభించినటువంటి కొరియోగ్రాఫర్స్. ప్రభుదేవ గారిని చిరంజీవి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. సింగిల్ టైటిల్ కార్డు రాజా విక్రమార్క. ఇట్లా ఇంతమంది రచయితలు, నిర్మాతలు, దర్శకులు, సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ మీకు కోడి రామకృష్ణ గారు చేసిన సినిమాలు ఎలాంటి సినిమాలు చేశారంటే, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చేసి గూఢాచార నంబర్ 1 ఒక సినిమా చేస్తాడు. చిరంజీవి గారు ఇవాళ వరకు మీరు ఇవాళ చూస్తే అన్ని మారువేషాలు, అన్ని గెటప్లు. ఇంకో సినిమాలో చిరంజీవి గారు వీళ్ళు అన్ని గెటప్లు వేయించారు చిరంజీవి గారి చేత. ఆ సినిమాలో చాలా బాగుంటుంది గూఢాచార. బాగుంటుంది, చాలా మంచి మూవీ. ఇది తీసి చిరంజీవి గారిని ఫాదర్ అండ్ సన్, ఫాదర్ ఒక బందిపోటు, కొడుకేమో ఆ బందిపోటుని వేటాడేటటువంటి ఆఫీసరు. ఇట్లా ఆయన అంత క్రితం పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ చూపిస్తారు. సింహపురి సింహం అని ఒక సినిమా, ఆలస్యకరం అని ఇంకో ఫ్యామిలీ డ్రామా. చిరంజీవి గారితో కోడి రామకృష్ణ గారు చాలా డిఫరెంట్ మూవీస్ చేశారు. డైరెక్టర్స్ కూడా ఈయనలో ఉన్న టాలెంట్ మొత్తం మనం ఎలాగో అలాగా బయటకు తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి ఆర్టిస్ట్ ఇవ్వాలి అన్న ఒక క్రేవింగ్ ఉన్నట్లుంది కదా ఆ టైంలో. అరవింద్ గారు ఏంటంటే బావగారితో శుభలేఖ చేసాం. శుభలేఖ తర్వాత బావగారిని ఎలా చూపించారు, బావగారు ఇష్టపడితే చేసిన సినిమా. ఒక క్లాసు, ఒక కల్టు, ఒక క్లాసికల్ డాన్సు, మూర్తి అనేటటువంటి ఒక లో ప్రొఫైల్ అండర్ డాగ్ క్యారెక్టర్ బావగారు ఇష్టపడి చేశారు విశ్వనాథ్ గారితో. నేను తీస్తే ఎలా ఉంటుందని నేను రాజు భరత్ ఒక ఆయన తమిళనాడు నుంచి తీసుకొచ్చి, ఆయన చాలా స్టైలిష్ మేకింగ్ అది ఉండేది, తీసుకొచ్చి యమకింకరుడు అని ఒక సినిమా మ్యాడ్ మ్యాక్స్ ఆధారంగా. కథ మొత్తం అరవింద్ గారే వెళ్ళారు. ఇవాళకి టైటిల్స్ కథ అల్లు అరవింద్ అనే ఉంటుంది మీకు టైటిల్ కార్డ్స్. యమకింకరుడు చాలా బాగుంటుంది. మ్యాడ్ మ్యాక్స్ దాని తెలుగు నేటివిటీకి అరవింద్ గారు చాలా బాగా చేశారు. చేసి యమకింకరుడు కమర్షియల్ హిట్. వెరీ నైస్. రెండైన తర్వాత ఏంటంటే మీకు విజేత అని ఒక సినిమా అనమాట. విజేత నసీబ్, అది సారీ నసీబ్ గారు, దాని పేరు సాహెబ్, అనిల్ కపూర్ సినిమా. సాహెబ్ నాగేశ్వరరావు గారు తెలుసుకుని దాని గురించి ఇమ్మీడియట్ గా వెంకటక్కినేని గారిని పంపారంట. రైట్స్ తీసుకునిరా, మనం నాగార్జున ఇంట్రొడ్యూస్ చేద్దాం, భలే ఉంది కదా అని. అప్పటికి అరవింద్ గారు తీసుకుని వచ్చి స్క్రిప్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ అయిపోయి సెట్స్కి వెళ్ళిపోతున్నారు. అరే సెట్స్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అప్పుడు హీరోగా ఉన్నారు. తర్వాత జాకీ ష్రాఫ్, అది విక్రమైంది. ఇది సాహెబ్ వచ్చేసి విజేత. అద్భుతం అంటే అద్భుతం, మామూలు అద్భుతం. విజేత చాలా పెద్ద మూవీ కదా, అది చాలా పెద్ద హిట్. కోదండరామిరెడ్డి గారు ఇలాగలాగా తీయలేదు. జంధ్యాల గారి డైలాగ్స్, తర్వాత క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ ఇవాళకి క్లైమాక్స్ వస్తుంటే ఫోటోగ్రాఫరు లోక్ సింగ్ గారు, జంధ్యాల గారు డైలాగ్స్, జంధ్యాల గారు, లోక్ సింగ్ గారు, కోదండరామిరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు క్లైమాక్స్ హీరోలు అండి. ఏం కాంబినేషన్ సార్. చిరంజీవి గారు బెడ్ మీద ఉంటాడు, హాస్పిటల్ ఆపరేషన్, కిడ్నీ దానం చేసేసి ఉంటాడు కదా, బెడ్ మీద ఉంటాడు ఆయన. పాపం అపస్మారక స్థితిలో ఉండి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ డిస్కషన్ అనమాట. శారద గారు, రమణమూర్తి, మన సోమయాజులు గారు, వీళ్ళందరూ, నూతన్ ప్రసాద్ గారు, రంగనాథ్ గారు, వీళ్ళందరూ ఫ్యామిలీ డిస్కషన్ లో ఆ క్యారెక్టర్ మీద, చిన్నబాబు క్యారెక్టర్ మీద, చిన్నబాబు ఆయన పాత్ర, ఆ పాత్ర మీద మనకు విపరీతమైనటువంటి సింపతి వచ్చేస్తుంది. అవును.
ట్రాక్ మార్చి అక్కడి నుంచి అరవింద్ గారు చేస్తూ వచ్చిన సినిమాలు పసివాడి ప్రాణం, అత్తకేముడు, అమ్మాయికి మూడు, ఈ కైండ్ ఆఫ్ దీనిలో అంటే ఇంతమంది ఆలోచనలు, ఇంతమంది వాళ్ళ యొక్క భావన ఏదైతే ఉంటుందో, అంటే కథానాయకుడు అంటే కథానాయకుడిని ఇట్లా చూపించాలి. ఈ క్రమంలో ఏమైందంటే అండి, కృష్ణ గారు, రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయి కృష్ణ గారు తనంత నెంబర్ 1 అని ప్రకటించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పటికే నో డౌట్ 16 సినిమాలు రిలీజ్ కావాలి, 16 సినిమాలు షూటింగ్లు చేస్తున్నారు, ఇంకో 16 సినిమాలు ఒప్పుకుని ఉన్నారు. ఇండస్ట్రీని ఫీడ్ చేసినటువంటి హీరోస్లో, స్టార్ హీరోస్లో కృష్ణ గారు ఒకరు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. కృష్ణ గారు చేయాలి ఆయన గురించి. ఆయన ఏం చేశారంటే తనంతా నెంబర్ 1 అని ప్రకటించుకున్న టైంలో ఎన్టీ రామారావు గారు స్లాబ్ సిస్టమ్ అని తీసుకొచ్చారు. స్లాబ్ అంటే ఏంటంటే కలెక్షన్స్ని బేస్ చేసుకుని ట్యాక్స్ కట్టకుండా, అప్పటి వరకు ఏంటి, ఈరోజు కలెక్షన్ ఇంత అంటే ఆ కలెక్షన్లో నుంచి ఇంత ట్యాక్స్ కట్టాల్సి ఉండేది గవర్నమెంట్కి. ఇప్పుడు కలెక్షన్ ఉన్నా లేకపోయినా, ఆడియన్స్ లోపలికి వచ్చినా లేకపోయినా సిట్టింగ్ కెపాసిటీని బట్టి ట్యాక్స్ కట్టేయాలన్నారు. ఓకే, ఇన్ని సీట్స్ ఉన్నాయంటే మీరు ఇంత ట్యాక్స్ కట్టాల్సింది అన్నారు. ఫుల్ అవ్వకపోని అనేది స్లాబ్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. దాంతో థియేటర్స్ ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉంటారో వీళ్ళు అతలాకుతలం అవుతున్న టైంలో చిరంజీవి గారి సినిమాలు కలెక్షన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. అప్పుడు ఎవరు నెంబర్ 1 అన్న దగ్గర చిరంజీవి గారు నెంబర్ 1 అనేది. కొన్ని ఏరియాస్లో కృష్ణ గారి సినిమా చాలా బాగా ఆడేది, కొన్ని ఏరియాస్లో కృష్ణ గారి సినిమా అసలు పే చేసేది కాదు. అలాంటి టైంలో ఏంటంటే చిరంజీవి గారి సినిమా, మీరు ఎనీ ఏరియా చిరంజీవి గారి సినిమా హౌస్ఫుల్స్, నంబర్ ఆఫ్ షోస్, ఇవి మీకు 5 ఆటలు అనేవి అప్పుడే ప్రారంభమైనాయి. 5 ఆటల సంప్రదాయం అప్పుడే వచ్చింది. అంటే అంత కెపాసిటీ, క్రౌడ్ పుల్లర్ చిరంజీవి గారు అవటం వల్ల మీకు ఆయన నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం అనేది సాధ్యమైంది. ఆయన కూడా అటువంటి పాత్రల్ని పోషించాడు. మీకు చిరంజీవి గారు ఎటువంటి టైం అంటే అండి, చిరంజీవి గారిలోనే ఒక మైకేల్ జాక్సన్ని చూసుకున్నారు ప్రేక్షకులు, చిరంజీవి గారిలోనే ఒక ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ని చూసుకున్నారు, చిరంజీవి గారిలోనే ఒక బ్రూస్లీని చూసుకున్నారు, చిరంజీవి గారిలోనే ఒక సిల్వెస్టర్ స్టాలిన్ని చూసుకున్నారు. వీళ్ళందరి కలబోత ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు అంటే ఆ టైంకి చిరంజీవి గారు మాత్రమే అనమాట. అది చిరంజీవి గారి సక్సెస్కి ఆలంబనం, పునాది. ఇంకా లంచ్ చేయలేదు సార్, కానీ కడుపు నింపేశారు మీరు. భలే అనిపించింది నిజంగా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. లైక్ అంటే ఎలా సార్ మీ చిన్న బ్రెయిన్లో ఇంత మెమరీస్ ఎలా ఉంటాయి అసలు? ఎక్కడ డేట్లతో సహా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, ప్రతి ఒక్కళ్ళ గురించి మీరు అసలు చెప్తుంటే నేను జస్ట్ ఐమ్ థింకింగ్ అసలు నాకు అనిపిస్తుంది, అబ్బా ఇంతమంది మహానుభావులు వర్క్ చేశారా, ఒక స్టార్ తయారవ్వాలి అంటే ఇంతమంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేయాలి. మనం ఏంటంటే స్క్రీన్ మీద ఆ తయారైన స్టార్ ని చూస్తాము, బట్ ఆ ఆయుధాన్ని తయారు చేయాలి అంటే వెనకాల ఇంతమంది శ్రమ పడుతూ ఉండాలి. వాళ్ళందరూ కృషి చేస్తేనే మనకు ఒక స్టార్ అవతరిస్తారు. సూపర్. ఇప్పుడు ఏంటంటే కానీ ఇప్పుడు ఎందుకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎందుకు జరగటం లేదంటే వింటేజ్ చిరంజీవి గారిని చూపించాలనేటటువంటి ఒక వెర్రి తలకెక్కించుకున్నారు. ఇప్పుడు చాలా మంది ఇంక్లూడింగ్ మీ చిరంజీవి గారి ఫ్యాన్స్ అనేసరికి ఆటోమేటిక్గా ఏంటంటే మూవీ రిలీజ్ ఎప్పుడవుతుంది అని చెప్పేసి వెళ్తే ఆ హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం వల్లనో ఏంటో తెలియదు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది మాకు దాకా రాలేకపోతున్నాయి, అంటే మేము రీచ్ అవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఒక చిన్న ప్రాబ్లం ఉండింది మాకు. అది ఎందుకు అనేది మాత్రం మాకు ఆ సస్పెన్స్ రివీల్ అవ్వట్లేదు. అది వింటేజ్ చిరంజీవి గారిని చూపించాలనుకోవడం ఎప్పుడు చేయకూడదండి, అది పొరపాటు. ఇప్పుడు వింటేజ్ చిరంజీవి గారిని చూపించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు కొల్లిబాబీ గారు కావచ్చు, మెహర్ రమేష్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇప్పుడు చేస్తున్న వశిష్ఠ మల్లిడి కావచ్చు, ఎవరైనా సరే వింటేజ్ చిరంజీవి గారిని చూపించాలని ఎందుకు అనుకుంటున్నారు? అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు 90s వరకు నా చిరంజీవి గారి కెరీర్ స్టార్ట్ అయిన 1978 నుంచి స్టార్ట్ అయితే 1989 దాకా ఒకలాగా ఉంటుంది. 10-11 years 13 years జర్నీ. 19 నుంచి ఇంకొకలాగా ఉంటుంది. 2000 వరకు అంటే 97 ఆయన మళ్ళీ 96లో యాక్ట్ చేయకుండా 97 హిట్లర్ నుంచి ఒకలా కనిపిస్తుంది మీకు. ఆ తర్వాత మృగరాజు, డాడీ, మంజునాథ, వీటి తర్వాత ఇంద్రా దగ్గర నుంచి ఒకలాగా ఉంటుంది గ్రాఫ్. ఇంద్రా, ట్యాగూర్ల తర్వాత ఏమవుతుందంటే సడన్ గా ఆయన గ్రాఫ్ మీకు డౌన్ అవుతూ వస్తుంది. ఎందుకు డౌన్ అవుతూ వస్తుందంటే కొన్ని సంవత్సరాల పాటు గురించిన అంజీ అనుకున్న విజయం సాధించకపోవటం, వెంటనే ఆయన శంకర్దాదా ఎంబీబీఎస్ చేయటం, శంకర్దాదా ఎంబీబీఎస్ పాస్ అయిపోయింది, ఓకే అది అయిపోయింది, దాని కథ అయిపోయింది, అది రీమేక్. తర్వాత వచ్చేసి స్టాలిన్, జై చిరంజీవి అందరు వాడు అవి ఆయన చేయాల్సిన సినిమాలు కాదు. తర్వాత ఏమో శంకర్దాదా జిందాబాదు, 2 సినిమాలు శంకర్దాదా, 2 సినిమాలు, 2 రీమేక్లు అయిపోయింది. 10 సంవత్సరాలు చిరంజీవి గారు యాక్ట్ చేయలేదు మీకు ఇక్కడ. ఆఫ్టర్ శంకర్దాదా జిందాబాదు పాలిటిక్స్ లో 10 years మీకు చిరంజీవి గారు కనపడరు. ఈ 10 years ఏంటంటే ఒక ఏ మనిషి జీవితంలో అయినా వయసు కావచ్చు,
శరీరాకృతి కావచ్చు, ముఖాకృతి కావచ్చు, ఇవన్నీ ఒక 10 సంవత్సరాల కాలంలో మారిపోతాయి. మారిపోయినా కూడా 2017లో చిరంజీవి గారు మన ఖైదీ నెంబర్ 150లో కూడా చూడాలనుంది టైంలో ఉన్నటువంటి చిరంజీవి గారు లాగా కనిపించారు. ఆయన మేక్ ఓవర్ కానీ, ఆయన డైట్ కానీ చాలా అద్భుతంగా ఆయన పాటించి చాలా బాగా తనను తాను కాపాడుకొని మనకు కనిపించారు. తర్వాత ఏమవుతా వచ్చిందంటే మీకు ఎంచుకున్నటువంటి కథా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చిరంజీవి గారి స్థాయి కాదు కదా, అసలు సాధారణమే. ఇప్పుడు ఆచార్య, బోళాశంకరు ఇవి కాదు కదా చిరంజీవి గారి నుంచి. లూసిఫర్ అనే దానిలో తమ్ముడిని సీఎం చేయడం అనేది సోల్ అనమాట. ఇక్కడ టోటల్ ఆ సోల్ లేదు మీకు. తమ్ముడి ఎపిసోడే ఉండదు మీకు గాడ్ ఫాదర్కి వచ్చేటప్పటికి. ఒక ఫ్లాట్ నరేషన్లో వెళతా ఉంటుంది సినిమా. మీకు ఇలా ఉండదు గ్రాఫ్. మీకు లూసిఫర్లో గ్రాఫ్ ఇలాగ ఉంటుంది మీకు. ఎడ్వర్డ్ అనే క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి, మోహన్ లాల్ పాత్ర ఎడ్వర్డ్ వచ్చిన దగ్గర నుంచి, ఎప్పుడైతే వాళ్ళు కార్యకర్తల నుంచి ఎడ్వర్డ్ అని వచ్చాడన్నప్పటి దగ్గర నుంచి ఒక 3 క్యారీ అవుతుంది. ఆ 3 ఇక్కడ క్యారీ అవ్వలేదు అనమాట. ఇప్పుడు నువ్వు సీఎం అవుదాం అనుకుంటున్నావా, అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే, ఆఫ్టర్ ఆల్ నేను సీఎం అవడం ఏంటి అంటే, స్టెప్ బ్రదర్ ని తీసుకొచ్చి వాడిని సీఎం చేసేంత వరకు గేమ్ ప్లే చేస్తాడు. అద్భుతంగా ఉంటుంది ఆ డ్రామా అంతా. ఇక్కడ ఏమైపోయిందంటే సిస్టర్ ని తీసుకొచ్చి సీఎం చేశారని చెప్పేసి మార్చి, ఆ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు కిక్ ఇవ్వాల. మార్పు కిక్ ఇవ్వనప్పుడు సినిమా మీకు ఎంత బాగా తీసినా, డైరెక్టర్ ఎంత బాగా డైరెక్షన్ చేసినా ఏంటంటే సోల్ మిస్ అయిపోతుంది. ఆ సోల్ మిస్ అయిపోయిన క్రమంలో ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడు వేదాళం అండి, ఎప్పుడు వేదాళం ఎవరు చేయమన్నారు? ఇప్పుడు చేయమన్నారా? బోళాశంకర్ ఎప్పుడు సినిమా అది మన అజిత్ గారు చేసిన సినిమా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎవరు ఆయన్ని కోరుకోవడం. కొత్త కథాంశం, కొత్త పాత్ర, ఏజ్కి తగినటువంటి పాత్ర. దాంతో వస్తే ఏమవుతుందంటే ఒక అద్భుతం వస్తుంది. కాదు సార్, అన్ని మూవీస్ విన్న చిరంజీవి గారు, అన్ని మూవీస్ చేసిన చిరంజీవి గారికి ఒకసారి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు, నారేషన్ ఇవ్వడానికి, ఈ మూవీ హిట్ అవుతుంది లేదు అన్నది మినిమం ఆయనకి తెలిసిపోతుంది కదా. అట్లా కాదు. మీకు ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ మీరు వేసింది. కత్తి రీమేక్, అదే మన మురుగదాస్ కత్తి రీమేక్ ఫస్ట్ తారక్ దగ్గరికి ఇట్లా తచ్చాడింది, చరణ్ దగ్గరికి, బన్నీ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి కాసేపు తిరిగింది. అది అది విజయ్ గారి సినిమా. అది అవును, తారక్ దగ్గర చాలా రోజులు ఆగింది. అది తారక్ చేయాలని అనుకున్నాడు, కొంచెం దాని మీద మనసు పడ్డాడు. అటు తిరిగి ఏమైందంటే చిన్ని కృష్ణ గారు చేయాలి 150th ఫిల్మ్, పూరి జగన్నాథ్ గారు చేయాలి. ఇట్లా మీ చిన్ని కృష్ణ గారు శివయ్య నాయుడు గారిని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఇవాళకి ఉంది, చిరంజీవి గారి కోసమే రాశాడు ఆయన దగ్గరే ఉంది. అదనుకున్నారు, దాని మీద కొంత వర్క్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టారు. మన ఆటో జానీ అని చెప్పేసి పూరి జగన్నాథ్ గారు వీళ్ళు చేశారు, దాన్ని పక్కన పెట్టారు. ఫస్ట్ హాఫ్ బాగా కుదిరింది, సెకండ్ హాఫ్ కుదరట్లేదు, దాన్ని పక్కన పెట్టి కత్తి రీమేక్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే చిరంజీవి గారు కూర్చుని ఆ సినిమా చూస్తూ తనను ఆ పాత్రలో ఊహించుకున్నారు చిరంజీవి గారు. ఈ సీన్ నేను చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ సీన్లో నేను కనిపిస్తే ఎట్లా ఉంటుంది, రెండో విజయ్ కనిపించినప్పుడు ఆ పాత్రలో నేను రెండో చిరంజీవి కనిపిస్తే నా ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతారు ఊహించుకున్న తర్వాత చిరంజీవి గారికి ఎస్ మనం ఇది చెయ్యొచ్చు అని అనిపించి వెంటనే ఆ రీమేక్ని ఓకే చేశారు. అది ఖైదీ నెంబర్ 150. నో డౌట్ వివి వినాయక్ గారు అద్భుతంగా తెరకెక్కించారు, చాలా బాగా మనం కూడా అందరం చూసాం. అక్కడ మీకు అది పాస్ అయిపోయింది. తర్వాత ఏమవుతుందంటే మమ్ముట్టి గారు ఏం చేస్తున్నారు, కమల్ హాసన్ గారు ఏం చేస్తున్నారు, రజనీకాంత్ గారు ఏం చేస్తున్నారు, ఎవరో ఇవాళ వస్తున్నటువంటి కొత్త ఆర్టిస్టులు మనోజ్ బాజ్పాయిలు వీళ్ళని కాసేపు పక్కన పెడితే, మనోజ్ బాజ్పాయి వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఏది ఫ్యామిలీ మ్యాన్ చిరంజీవి గారు దృష్టిలో చేసుకుని తయారు చేశారు వాళ్ళు. చిరంజీవి గారు నో చెప్పారు. ఆ పాత్రలో చిరంజీవి గారిని ఒకసారి కళ్ళు మూసుకొని ఆ పాత్ర చిరంజీవి గారు చేసి ఉంటే అద్భుతం అనమాట. ఎందుకు చేయలేదు? ఆన్సర్ లేదు, మన దగ్గర ఆన్సర్ లేదు. అలాగే ఈ మధ్య ప్రదీప్ అహ్లావత్ అని ఒక ఆర్టిస్ట్ వచ్చాడు, పాతాళలోక్ అని చెప్పేసి వెబ్ సిరీస్. ఇట్లా మీకు ఏంటంటే బయట భాషా చిత్రాలు, బయట వెబ్ సిరీస్లో బోలెడు మంది అద్భుతమైన పాత్రలు వేసేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా మీకు జైలర్ కావచ్చు, విక్రమ్ కావచ్చు, కన్నూర్ స్క్వాడ్ కావచ్చు, ఒకటి మమ్ముట్టి, ఒకటి కమల్ హాసన్ గారు, మరొకటి రజనీకాంత్ గారు. వీళ్ళు చిరంజీవి గారి సమకాలీకులైనటువంటి హీరోలు. వీళ్ళు చేసినటువంటి పాత్రలు ఎలా ఉన్నాయి, చిరంజీవి గారు ఇటువంటి పాత్రలో కదా మనకు చిరంజీవి గారు కనిపించాల్సింది అని ప్రేక్షకులు, అభిమానులు కాదు, అభిమానులు మాత్రమే, ప్రేక్షకుల యొక్క ఆలోచన విధానం కావచ్చు, ప్రేక్షకులు ఒక సినిమాని చూసేటటువంటి దృష్టికోణం మారిపోయింది. మారిపోయిన క్రమంలో వాళ్ళకి కావాల్సిన చిరంజీవి గారు ఈ చిరంజీవి గారు కాదు. ఇంతకు మించినటువంటి చిరంజీవి, కమల్ హాసన్ గారు విక్రమ్ చేస్తున్నారు, రజనీకాంత్ గారు జైలర్ చేశారు, మమ్ముట్టి గారు కన్నూర్ స్క్వాడ్ చేశారు. ఇట్లాంటి సినిమాలు కదా, ఇట్లాంటి స్క్రిప్ట్స్ కదా, ఇట్లాంటి క్యారెక్టర్స్లో కదా చిరంజీవి గారు కనిపించాల్సిందని వాళ్ళు అనుకుంటున్నారు. దానికోసం ఎవరు మదనం చెందాలి, ఎవరు మధించాలి, ఆ రచన అనే ఆ సాగర మదనం ఎవరు చేయాలి, ఎవరు కూర్చోవాలి, ఎవరు ఆ పాత్రల గురించి ఆయనతో చర్చించాలన్నది తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి రచయితలు, దర్శకులు, నిర్మాతలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మనం. బాగుంది శ్రీకాంత్ గారు. అంటే ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చినట్టుంది లాస్ట్ లో మీరు చెప్పేసరికి. అంటే
ఎస్ అఫ్ కోర్స్ ఇది చూసే వాళ్ళకి చాలా మందికి గట్టిగా మీరు అన్న కౌంటర్ తగులుతుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇంతమంది ప్రతిభావంతులు ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఒక మంచి కథను తీసుకెళ్ళి మనకిష్టమైన ఒక మంచి హీరోకి వినిపించి ఆయనతో ఆ కథ గురించి డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్గా మంచి ఫ్రూట్సే బయటకు వస్తాయని చెప్పేసి మనం అనుకోవడంలో సందేహం లేదు. బట్ ఎనీవేస్ మీరు చెప్పినట్లుగా ముందు ముందు అలాంటి కథలే ఆయనకి మళ్ళీ అప్రోచ్ అయ్యి పాత మెగాస్టార్ని మళ్ళీ మనం స్క్రీన్ మీద అదే ఆ వైభవం పాత మెగాస్టార్ పాత మెగాస్టార్ కాదు పాత వైభవం పాత వైభవం ఆల్మోస్ట్ పూర్వ వైభవం 100 days 150 days 200 days లాంటివి మనం ఇంతకుముందు మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఎంత పెద్ద మూవీ అయినా 100 days కష్టం కాబట్టి మినిమమ్ బ్లాక్ బస్టర్ అనే పేరుని మాత్రం మనం డెఫినెట్గా ఊహించుకోవాలి, తెచ్చుకోవాలి. ఊహ అనేది ఊహగానే ఉండకుండా దాన్ని నిజం చేసుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ శ్వేతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మీ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం 2013 ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడికి ఇప్పటి వరకు మీరు చిరంజీవి గారి బొమ్మ గీయలేదు కదా అని నేను ఒక లెటర్ రాస్తే అద్భుతమైన చిత్రకారుడు, అవును ఇప్పటివరకు నేను చిరంజీవి గారి బొమ్మ గీయలేదని నాకు సమాధానం ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత నేను చిరంజీవి గారి బొమ్మని గీయించడం జరిగింది. 2014లో అద్భుతమైన చిత్రకారులు పరమపదించారు. ఆ చిత్రకారులు గీసిన చివరి బొమ్మ చిరంజీవి గారి బొమ్మ. అది మీ ప్రేక్షకుల కోసం ఆయన చిత్రకారులే కాదు చాలా పెద్ద డైరెక్టర్ కూడా అని అర్థమైంది నాకు. ఇదనమాట బాబు గారు గీసిన ఆఖరి బొమ్మ. ఆహా, ఎంత అద్భుతం సార్. సో మీరు లెటర్ రాయడం వల్ల ఈ చిత్రాన్ని చూసే అదృష్టం మాకు దొరికిందనమాట. నిజంగా గీసిన ఆఖరి బొమ్మ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మంచి మంచి కలెక్షన్స్ మీ దగ్గర అంతా కూడా. మీరు నాకు జనరల్గా వాట్సాప్ చేస్తూ ఉంటారు చాలా కలెక్షన్స్, అవి చూసినప్పుడు నాకు ముందు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేతాజీ. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.